10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరిలోని మనులాలపేట రుద్రమూర్తి ఆలయ ఆవరణంలో దేవంగ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా దేవాంగ మీడియా ఇన్ఛార్జి, రాష్ట్ర అభ్యుదయ సేవా సంఘం కన్వీనర్ గుత్తి త్యాగరాజు, దక్షిణ భారత దేవాంగ ఉపాధ్యక్షుడు మన్నెముద్దు శ్రీనివాసులు, రిటైర్ షార్ ఎంప్లాయ్ నాప కుమారస్వామి హాజరై జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల విజయాలు దేవంగ సమాజానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. లక్ష్య సాధన దిశగా యువత అభ్యాసంలో శ్రద్ధ చూపించి సమాజ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యాపరంగా ముందుకు సాగి ప్రయోజకులు కావాలని అన్నారు. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టడం కోసం దేవాంగ అభ్యుదయ సేవా సంఘం ప్రతినిధులు కృషి చేస్తున్నారని, అందులో దేవాంగులందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎం మనోజ్ కుమార్, జె వెంకట రామచరణ్, కె మౌనిక, ఎం మాధవ్, కె ముని వెంకట్, వివేక్, వై భువనేశ్వరి, ఎస్ వెంకటరూప, వై చరణ్ కుమార్, వై గౌతమ్, జి ఇందు, కె మునిగిరీష్, ఎస్ నిఖిల్, ఎస్ వైష్ణవి, వై హేమ పురస్కారం అందుకున్న వారిలో ఉన్నారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో సేవా సంఘం ప్రశంసాపత్రము, జ్ఞాపికతో సత్కరించబడ్డారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి గౌరవతిన శేషగిరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవంగ నాయకులు జి శివకుమార్, సాయిరాం, ఈశ్వర్దాస్, పోతులూరు, పాండురంగయ్య, వెంకట సుబ్బయ్య, పరమేష్, లక్ష్మీపతి, ఈశ్వర్రావు, వీరయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, శేషగిరి, వెంకటేష్, పలువురు సంఘ నాయకులు, తల్లిదండ్రులు, స్థానికులు హాజరయ్యారు. चलो కాబట్టి
నా పేరు గుత్తి త్యాగరాజు. ఆల్ ఇండియా దేవాంగన్ కోస్టా కోస్టింగ్ ఫెడరేషన్ మీడియా ఇన్ఛార్జి, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ దేవాంగ సేవా సంఘానికి కన్వీనర్ని. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన దేవాంగ ముఖ్య నాయకులు. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం మన్లాల్పేట గ్రామంలో దేవాంగ విద్యార్థుల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారందరికి కూడా ఇవాళ ఇక్కడ స్థానిక దేవాంగ నేతల ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు, ప్రతిభా పురస్కారాలు, వాళ్ళకి జ్ఞాపికలు ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, కేవలం ఇది స్ఫూర్తి కోసరం, విద్యలో ఇంకా అనేక మంది ముందుకు రావాలి, విద్య చదవడానికి పేదరికం అడ్డు కాకూడదు అనే ఒకే ఒక కాంక్షతో, విద్య ద్వారానే ఈ సమాజంలో అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో ఇక్కడ మన్లాల్పేటకు సంబంధించిన, వెంకటగిరి బంగారుపేటకు సంబంధించిన దేవాంగ నాయకులు వాళ్ళ ఆశయం నెరవేర్చేందుకు ఇప్పుడున్న విద్యార్థులు, తర్వాత వారిని స్ఫూర్తిగా తీసుకుని వెనకలు చదువుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ముందుకు రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉంటే పోటీతత్వం అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ పోటీతత్వంలో రాణించాలంటే ప్రభుత్వం కొంతవరకు వారి పరిధిలో వారు చేస్తున్నప్పటికీ కూడా అనేక ప్రైవేటు విద్యా సంస్థలు కానీ, ప్రైవేటు కోచింగ్ సెంటర్లు కానీ ఊపందుకని జోరుగా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ముందుకెళ్లాలంటే ఆర్థికంగా మనం దృఢ నిశ్చయంతో ఉండాలి, సరైన ప్రణాళికలతో ఉండాలి, సరైన ఆలోచనలతో ఉంటే తప్ప సక్సెస్ సాధించేది కష్టంగా ఉంది. కానీ మనసుంటే మార్గం ఉందని పెద్దవాళ్ళు ఎలాగైతే చెప్పారో, ఆ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయానికి కూడా అనేక రకాలైన దారులు ఉన్నాయి. అందరూ కూడా సమిష్టిగా కూర్చొని ఇదే విధంగా ఒక ఐకమత్యంతో సరైన నిర్ణయాలు కానీ తీసుకోగలిగితే మనలో ఎవరు కూడా తక్కువ కాదు. ఎందుకంటే ఇవాళ మన ఋషి రుద్రమూర్తి గారి ఆలయం దగ్గర ఉన్నాం. కారణం, ఈరోజు ఒక లక్ష్య సాధన, భగవంతుని అనుగ్రహంతో ఇవాళ మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశంలో కూడా మనకి భగవంతుడి కృషితోనే, భగవంతుడి అనుగ్రహంతోనే మనం ఇక్కడ ఉన్నాం. అలాంటి మన బిడ్డలు సరస్వతి పుత్రులు, సరస్వతి పుత్రికలు. ఇవాళ చూడండి, అనేక దగ్గర కూడా మన వాళ్ళు చాలా గట్టిగా రాణిస్తున్నారు. కానీ సమాజంలో బతకడం ఒక రకమైతే, సమాజంలో ప్రయాణించడం మరొక రకం. ఈ విధంగా కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా కూడా మన వారు అనేక రంగాల్లో రాణిస్తూ తమ ఉనికిని చాటుకోవడంలో కాస్త వెనకబడి ఉన్నారనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తాము చేస్తున్న రంగాల్లో ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలని మన బిడ్డలకిచ్చి వాళ్ళను కూడా మంచి ప్రోత్సహించి వాళ్ళని మంచి ఉన్నత స్థితిలో చేరేదానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్, జై దేవాంగ. దేవాంగ పెద్దలందరికీ నమస్కారము. అలాగే ఇక్కడ మలాలపేట గ్రామస్తులకి, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులు, ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2024-25 10వ తరగతి మరియు ఇంటర్ ఉత్తమ స్థాయిలో ఫలితాలు అందుకున్న విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడమే ఈ ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం. అలానే ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే కార్యక్రమం చేస్తాము. పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించండి. మా తరపున మీకు ఏం కావాలో మమ్మల్ని దేవాంగ పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇచ్చేసిన గుత్తి త్యాగరాజన్న కానీ, నాపా కుమార్ సార్ కానీ, మన శ్రీనివాసు సార్ కానీ, లోకల్గా ఎవరైనా కానీ సంప్రదించండి. మీకు విద్యకి మీకు ఏం అవసరం అవుతాయో, స్కాలర్షిప్లు అయితేనేమి, ఒక గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడటమేమి, కాలేజీల్లో మాట్లాడటం అయితేనేమి, స్కూల్లో మీకు ఏదైనా ఇబ్బందులు జరిగినా సరే మీరు దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వాళ్ళు సాయశక్తిలో ప్రయత్నించి మీకు పరిష్కారం అందిస్తారు. ప్రతి సంవత్సరం మనం ఇలాగనే దీన్ని ఇంతటితో వదిలేయకుండా ఒక పండుగలాగా, ఒక దేవాంగ విద్యార్థుల దేవాంగ పండుగలాగా దీన్ని వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి, పిల్లలతో కలిసి మనం ప్రతి సంవత్సరం ఇలాంటి చేసుకోవాలి.
ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు మూడవసారి చెప్తున్నాను, వాళ్ళకందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు. 2025లో ఇంతమంది మన వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఒక 100 మందికి పైగానే ఉత్తమ ఫలితాలు అందుకున్నారు. మన వెంకటగిరి మున్సిపాలిటీలో 100 మందికి పైగానే ఉత్తమమైన విద్యార్థులు ఉన్నారు. ఈ 100 మంది రేపు 200 మంది అవ్వాలి. ఆ 200 మంది రేపు వచ్చే సంవత్సరం కాకుండా పైసలు 300 మంది పెరుగుతూనే పోవాలి. మన పిల్లలందరూ ఉన్నత స్థాయిలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ప్రథమ స్థానంలో కూర్చోవాలని నేను భావిస్తున్నాను. పిల్లలు చదువుతున్నారు, బాగుంది. వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇంకా కృషి చేయాలి. అలాగే పిల్లలు ఎందుకంటే పిల్లలు చదివితే మంచి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జే కాకుండా భావితరాలకు కూడా పునాది వేయాలి. అలాగే మీ తర్వాత కూడా ఇంకా పిల్లలకి ఉత్సాహం కలిగించాలంటే మీరు ఇప్పుడు చదువుకున్న పిల్లలు, రాబోయే పిల్లలు కూడా బాగా ఇంకా చదువుకొని మంచి ఫలితాలు తెచ్చుకొని, మీరు చదువుకుంటున్నారు, బాగుంది, మంచి మార్కులు వస్తున్నాయి, కానీ నాలెడ్జ్ ఈజ్ చాలా గొప్పది. ఈ ఒక్క పుస్తకాలే కాదు, జనరల్ నాలెడ్జ్ పెంచుకునేదానికి పేపర్స్లో ఉన్న ఎడిటోరియల్స్ కానీ ఇంకా చాలా మంచి బుక్స్ అనేది రీడింగ్ చదివితే మంచి నాలెడ్జ్ వస్తుంది. మంచి బుక్స్ చదవండి, మంచి నాలెడ్జ్ పెంచుకోండి. అలాగే ఇన్ ఫ్యూచర్ అంటే మీరు ఎంచుకునే సబ్జెక్టులు, ఇప్పుడు 10th క్లాస్ కాబట్టి అన్ని సబ్జెక్టులు ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్లో తీసుకునే సబ్జెక్టులు కానీ, అలాగే నెక్స్ట్ డిగ్రీలో తీసుకునే సబ్జెక్టులు కానీ తీసుకుంటూ, అలాగే జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటూ, మీ మేధస్సుకు పదును పెట్టుకుంటూ, అలాగే రాబోయే తరాలకు మీరు ఆదర్శం కావాలని, రాబోయే కాలాల్లో ఇంకా వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మల్లాలపేట, బంగారుపేట, ఈ వెంకటగిరి నియోజకవర్గం దేవం పెద్దలకు నమస్కారం. నిజంగా చెప్తున్నాను, వాళ్ళల్లో చాలా మన దేవాంగుల్లో చాలా మంది 10వ తరగతి చదివి నిలిచిపోయిన వాళ్ళు చాలా సంవత్సరాల ముందు నుంచి అది జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు పిల్లకాయలు అలా కాదు, చదివితేనే భవిష్యత్తు అని తెలుసుకున్నారు కాబట్టి, చదివితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది, మనము స్టాండర్డ్ అవుతామని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు. దాంట్లో ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పడం కూడా ఏంటంటే, ఆ అబ్బాయి పేరు పిచ్చిక వాసు, గేట్లో 10వ ర్యాంక్ వచ్చి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడంటే ఆగ్రా దగ్గర అతను ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. తొందరలో అతను మంచి పదవి రాబోతుంది. ఎందుకు చెప్తున్నాను మీకంటే, మనలో ఉండేది బయట తీసేదానికి మన ఇంట్లో సత్తా లేకపోయినా ఇటువంటి దేవాంగ సంఘం వాళ్ళు ముందుకు వస్తే, వాళ్ళు కానీ ఎంకరేజ్ చేశారంటే, మీకు అనుకూలంగా మీకు ఏం సాయం కావాలో వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చినప్పుడు మీరు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మీకేమి ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా కనుక్కొని, మీకు కావాల్సిన ఆర్థిక సహాయమైనా ఇంకేదైనా సహాయమైనా చేసి మీరు ఉన్నత స్థాయికి చేరేందుకు వాళ్ళు కృషి చేస్తారని కోరుకుంటూ ధన్యవాదములు అందరికీ.